అందరికీ హాయ్, నేను మీ పవన్ ఆరోగ్యవనం. ఈ రోజు ఒక డిఫరెంట్ కంటెంట్ అయితే చేయబోతున్నాం. అదేంటంటే నార్మల్ గా డైలీ లైఫ్ లో ప్రతి ఒక్కటి అంటే స్టార్టింగ్ నుండి డే ఎండింగ్ వరకు ప్రతిదీ మనం కెమికల్స్ యూస్ చేస్తాం. ఈవెన్ స్నానం చేసేటప్పుడు కూడా కెమికల్ సోప్స్ యూస్ చేస్తాం. సో అలా కాకుండా ఆర్గానిక్ సోప్స్ యూస్ చేస్తే ఎలా ఉంటది, అండ్ ఇదే ఇంట్లోనే ఉండి ఆర్గానిక్ సోప్ బిజినెస్ చేస్తే ఇంకెలా ఉంటది, అండ్ దాంట్లో ఒక మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నారు కూడా. ఈ రోజు మనం హైదరాబాద్ అయితే వచ్చేసాం. హైదరాబాద్ లో చరణ్ సోప్స్ అనే ఒక బ్రాండ్ తో ఆర్గానిక్ సోప్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఒక బేస్ తీసుకొని ఆ బేస్ నుండి నీమ్ గానీ రోజ్ గానీ అలా డిఫరెంట్ సోప్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, అండ్ ఈ బిజినెస్ ఇంట్లోనే చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎంత ప్రాఫిట్స్ ఉంటది, మార్కెటింగ్ ఎలా ఉంటది అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో మనం తెలుసుకోబోతున్నాం. అండ్ అలానే ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారంట. సో ఆ ట్రైనింగ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా మీరైతే చూసేయాల్సిందే. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేను మీ పవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్యవనం. సో మనతో ఉన్నారు చిన్నమ్ముడు గారు. సో మేడం, మీరు ఇంట్లోనే ఉండి ఈ ఆర్గానిక్ సోప్స్ గానీ, షాంపూస్ గానీ, మాయిశ్చరైజ్ గానీ ప్రిపేర్ చేస్తున్నామని చెప్తున్నారు కదా. సో వాటిని నేచురల్ ఆర్గానిక్ అని ఎందుకు అంటున్నారండి? మేము చాలా వరకు నేచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే తీసుకుంటున్నాం. ఈవెన్ పౌడర్స్ కానివ్వండి, ప్రెస్ ఐటమ్స్ కానివ్వండి, ఇలా నేచురల్ ప్లాంట్ బేస్డ్ ఐటమ్స్ తో చేస్తున్నాం కాబట్టి నేచురల్ ఆర్గానిక్స్ అని చెప్తున్నాం. మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి మేడం? హెయిర్ దగ్గర నుంచి మనం కాలుకి వాడుకునే ఫుట్ క్రీమ్ దగ్గర వరకు ప్రతి ఐటమ్ నేచురల్ ప్లాంట్ బేస్డ్ ఐటమ్స్ తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే చేసుకోవచ్చు. లైక్ ఇవి ఏమన్నా చేయాలంటే అంటే మీరు ఏమన్నా పర్టికులర్ దీని గురించి స్టడీ ఏమన్నా చేశారా? నేనైతే కాస్మెటిక్స్ లో డిప్లొమా చేశాను. ఓకే. అండ్ నాది వచ్చి బిఎస్సి బిఈడి అండ్ డిప్లొమా కాస్మెటిక్స్ అనమాట. బిఎస్సి లో కూడా కెమిస్ట్రీ అండ్ బాటనీ జువాలజీ ఉంటుంది. ఆల్మోస్ట్ అక్కడ ఫుల్ ప్లెడ్జ్ నాలెడ్జ్ నేను గెయిన్ చేశాను. దాని వల్ల నాకు అక్కడే బాగా ఇంప్రెస్ అనమాట. ఏదైనా ఒక ప్రోడక్ట్ వచ్చిందంటే దాని గురించి తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ తో అలాగా కాస్మెటిక్స్ సైడ్ వెళ్ళాను. ఇది కూడా బాగా హిట్ అయింది. సో కాస్మెటిక్ సైడ్ ఈ ఆర్గానిక్ వే స్టార్ట్ చేయడం ఎలా అనిపించింది? లైక్ ప్లాంట్ బేస్డ్ అంటున్నారు కదా. ఇప్పుడు మనం బయట వాడేవన్నీ చాలా కెమికల్స్. మెయిన్ గా మనకు వచ్చే డిసీజెస్ అన్ని ఈ కెమికల్స్ వల్లే వస్తున్నాయి. ఈవెన్ ఎస్ఎల్ఎస్ కానివ్వండి, సోడియం లోయర్లీ ఈథర్ సల్ఫేట్ అనమాట. ఈథర్స్ అనేవి సల్ఫేట్స్ తో చాలా రకాలుగా చర్యలు జరిపి ఇంటేక్ మనం యూజ్ చేసే సోప్స్ వల్ల కానివ్వండి, ఏదో ఒక రకంగా ఈవెన్ మనం వాడే టూత్ పేస్ట్ దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ ఎస్ఎల్ఎస్, ఎస్ఎల్ఎస్ ఈ కెమికల్స్ కంపల్సరీ ఉంటున్నాయి. బట్ ఇవి జనాలకి తెలియక విచ్చలవిడిగా వాడుతున్నాము ఈ ఐటమ్స్ అన్నీ కూడా. దాని వల్ల చాలా వరకు క్యాన్సర్స్ అని, ట్యూమర్స్ అని, బ్రెయిన్ ట్యూమర్స్ అని ఇప్పుడు ఈవెన్ చిన్న చిన్న కిడ్స్ లో వస్తున్నాయంటే ఈవెన్ కాస్మెటిక్స్ అండ్ డిటర్జెంట్ ప్రొడక్ట్స్ వల్ల ఎక్కువగా వస్తున్నాయి. బట్ ఇవి జనాలకి మాక్సిమం తెలియదు. మనకి ఏదో చీప్ కాస్ట్ లో దొరుకుతుంది కదా అని చెప్పి తెచ్చి వాడుకుంటున్నాం. కానీ మీరు తెచ్చే ప్రతి ప్రొడక్ట్ మీద చూసుకొని వాడేస్తాడు. కంపల్సరీ అక్కడ మెన్షన్ చేస్తాడు, దీంట్లో ఈ ఐటమ్ ఉంది, ఈ ఐటమ్ ఉందని కంపల్సరీ మెన్షన్ చేస్తాడు. బట్ జనాలకి తెలియదు. మాక్సిమం వీటిలో ఎస్ఎల్ఎస్ అనేవి కెమికల్స్ అని కూడా తెలియదు. బట్ దాంట్లో మనం ఫుల్ ప్లెజ్డ్ గా స్టడీ చేస్తేనే తెలుస్తాయి తప్ప నార్మల్ గా ఇవి కెమికల్స్ అని, ఇవి నాన్ కెమికల్స్ అని తెలియదు. మేడం, మీరు సోప్స్ ప్రిపేర్ చేస్తారు కదా, నార్మల్ గా ఎంత టైం పడుతుంది సోప్ ప్రిపేర్ అవడానికి? నేనైతే ఒక 1 kg బేస్ అయితే మాత్రం ఒక 10 minutes లో ఫినిష్ అయిపోద్ది. ఓకే. ఇప్పుడు మనకి రా మెటీరియల్ ఏం కావాలి? ఒక సోప్ సపోజ్ ఎగ్జాంపుల్ ఈ సోప్ ఉంది అనుకోండి. సో ఈ సోప్ ప్రిపేర్ చేయాలంటే రా మెటీరియల్ ఏం కావాలి? దీనికైతే సోప్ బేస్ ఉండాలి. నెక్స్ట్ వచ్చి పౌడర్స్. అంటే సపోజ్ ఒక సోప్స్ లో 4-5 పౌడర్స్ వేస్తాం. ఇప్పుడు స్కిన్ ఎలర్జీ సోప్ ఉందనుకోండి, కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటది. ఇచ్చింగ్ కానీ, ఇరిటేషన్ కానీ, దురదలు కానీ, ఇలా మొత్తం తామర కానీ, సోరియాసిస్ కానీ ఎక్కువగా ఉంటది. ఇంకొంతమందిలో తక్కువగా ఉంటది. ఎక్కువగా ఉండే వాళ్ళకి ఒక్క ఐటమ్ యూజ్ చేస్తే సరిపోదు అనమాట. దాంతో పాటు సేమ్ రిలేటెడ్ ప్రాపర్టీస్ ఉన్న ఐటమ్స్ ఒక 2-3 ఐటమ్స్ మనం యాడ్ చేసాం అనుకోండి, ఎక్కువ ఎఫెక్టివ్ రిజల్ట్ వస్తుంది. అలా సపోజ్ నేనైతే స్కిన్ ఎలర్జీ సోప్స్ కి ఈ 3 పౌడర్స్ తీసుకున్నాను. ఇది నీమ్ పౌడర్.
ఇది కుప్పింటాక్ పౌడరు. మనకు రెగ్యులర్ గా అయితే పిప్పింటాక్ అని లేదా మురిపిండాక్ అని అంటారు మన పల్లెటూరులో అయితే. ఓకే. ఇది తులసి. తులసి. ఈ 3 కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే. మనకి మెయిన్ గా వచ్చేది ఈ మూడింటి వల్లే వస్తాయి ఎక్కువగా. డిసీజెస్ ఏవి కానివ్వండి, బ్యాక్టీరియాస్ వల్ల కానివ్వండి, వైరస్ వల్ల కానీ, సూక్ష్మజీవుల వల్ల. ఈ మూడింటి వల్లే మనకి ఏ స్కిన్ రిలేటెడ్ ఎలర్జీస్ అయినా వస్తాయి వస్తాయి, అవును. కాబట్టి ఈ 3 బెస్ట్ గా యూజ్ అవుతాయి. యూజ్ అవుతుంది. సో రా మెటీరియల్ కోసం ఇది ఫస్ట్ సోప్ బేస్ తీసుకోవాలి. సోప్ బేసు నార్మల్ గా ఇది బయట దొరుకుతుంది మేడం? బయట దొరుకుతుంది, మెల్ట్ అండ్ పూర్. ఓకే. మీరు కూడా ప్రిపేర్ చేస్తారు? నేను కూడా ప్రిపేర్ చేస్తాను. Okay. అండ్ మరి నీడ్ అయితే మాత్రం నేనే ప్రిపేర్ చేసేసుకుంటాను. ఓకే. సో ఇవి పౌడర్స్ తీసుకొని మనం Rose powder water. చేద్దాం. రోజ్ వాటర్ కూడా? రోజ్ వాటర్, రోజ్ వాటర్. రోజ్ వాటర్ Okay. అండ్ విటమిన్ ఏ క్యాప్సిల్ ఉన్నాయి. అక్కడ ఉంది. విటమిన్ ఈ ఆ, టైంలో అంటే 10 minutes లో సోప్ ప్రిపేర్ చేయొచ్చు అని చెప్తున్నా కదా, మా కోసం ఒక సోప్ ప్రిపేర్ చేసి చూపించింది మేడం. ఓకే అండి, తప్పకుండా. ఓకే, ప్రెజెంట్ అయితే స్కిన్ ఎలర్జీ సోప్ చెప్తున్నాను. ఇది అందరికీ యూజ్ అవుతుంది. ఎవరికైనా సోరియాసిస్ కానివ్వండి, లేదు తామర, ఇలాంటివి ఏవి ఎలర్జీస్ ఉన్నా కూడా మంచిగా రిజల్ట్ వస్తుంది. అండ్ ఇవి నేనైతే కోకోనట్ మిల్క్ పేస్ట్ తీసుకున్నాను. ఇది అనుకోండి ఆల్ స్కిన్ టైప్. చాలా మందికి ఏంటంటే 4 types ఆఫ్ స్కిన్స్ ఉంటాయి. ఒకరికి ఆయిలీ స్కిన్ అని, ఒకరి డ్రై స్కిన్ అని, ఇంకొకటి నార్మల్ అని, సెన్సిటివ్ అని, ఇలా డిఫరెన్సెస్ ఉంటాయి కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క సోప్ మాత్రమే సెట్ అవుతుంది. బట్ మనం ఆల్ స్కిన్ టైప్ బేస్ అని తీసుకుంటే అందరికీ సెట్ అవుతుంది కాబట్టి నేను కోకోనట్ మిల్క్ బేస్ తీసుకున్నాను. ఓకే, 100 grams సోప్ బేస్ కి మీరు 2 grams పౌడర్స్ తీసుకోవాలి. బట్ నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ చెప్తున్నాను. ఇలా తీసుకొని దీన్ని మనం డబుల్ బాయిలింగ్ చేయాలి. ఓకే, 1 kg. ఇది డబుల్ బాయిలింగ్ ప్రాసెస్. దీన్ని దేని మీదైనా చేసుకోవచ్చు. మీరు ఇండక్షన్ లో పెట్టుకోవచ్చు, లేదా మైక్రోవేవ్ లో పెట్టుకోవచ్చు, లేదు స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను క్లాసెస్ చెప్తా కాబట్టి నేను డబల్ బాయిలింగ్ అంటే ఇది అండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుంటాము. బౌల్ తీసుకొని దానిలో వాటర్ పోసుకొని ఇలా బౌల్లో వేసి పెట్టుకోవాలి. డైరెక్ట్ గా చేస్తే ఏమవుతుంది? డైరెక్ట్ గా హీట్ చేయకూడదు. ఇందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ పోతాయి డైరెక్ట్ గా హీట్ చేస్తే. మనం డబుల్ బాయిలింగ్ చేసేటప్పుడు జస్ట్ ఈ హీట్ యొక్క ఆవిరి మాత్రమే తగులుతుంది కాబట్టి బెనిఫిట్స్ అలాగే ఉంటాయి. ఇది మెల్ట్ అయ్యేంత వరకు మనం మెల్ట్ చేసుకోవాలి. అదే మనం 100 grams తీసుకున్నాం అనుకోండి, జస్ట్ 1 or 2 minutes లో హీట్ అయిపోతుంది ఇది. బట్ నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఒక 10 minutes పడుతుంది. 1 kg బేస్ తీసుకున్నాను. 100 grams కి 2 grams అన్నమాట. అయితే ఈ 3 పౌడర్స్ ఈచ్ వన్ 20 grams తీసుకోండి. సపోజ్ నేను ఎక్కువ చేస్తున్నా కాబట్టి 20 grams తీసుకున్నాను. ఓకే, కుప్పింటాక్ పౌడరు, నీము అండ్ తులసి పౌడర్ ఈచ్ వన్ 20 grams. నేను ఇప్పుడు 20 grams తీసుకుంటాను 1 kg. కొంచెం 2 grams అటు ఇటు అయినా ప్రాబ్లం ఏం లేదు. బట్ కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే సోప్స్ మెత్తగా వస్తాయి. ఇవే ఐటమ్స్ ని మనం ఫ్రెష్ ఐటమ్స్ తో కూడా చేసుకోవచ్చు. బట్ ఫ్రెష్ జ్యూస్ వచ్చేసరికి తక్కువగా క్వాంటిటీ తీసుకోవాలి. ఓకే, ఈ బేస్ లో చాలా మంది భయపడతారు సోప్ బేస్ తెచ్చుకొని సోప్స్ చేద్దామంటే. ఎందుకంటే చాలా వరకు కెమికల్సే ఉంటాయి. బట్ నేచురల్ తీసుకోండి. మీకు ఎస్ఎల్ఎస్ ఫ్రీ అండ్ ఫారాబిన్ ఫ్రీ అని ఉంటాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా దొరుకుతాయి. కోకోనట్ మిల్క్ బేస్ మంచి రేటింగ్స్, రివ్యూస్ చూసి తీసుకొని ఒకసారి ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. సోప్ బేస్ మొత్తం మెల్ట్ చేసుకోవాలి. సోప్ బేస్ లో చిన్న చిన్న క్యూబ్స్ కానీ చిన్న చిన్న పీసెస్ కానీ ఏమీ ఉండకూడదు. మొత్తం ఫైన్ గా సోప్ బేస్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. నెక్స్ట్ ఇలాగే వాటర్ తో కిందకి దించుకోవాలి. సోప్ బేస్ చాలా స్పీడ్ గా గట్టి పడుతుంది కాబట్టి మనం ఇలా వేడి వాటర్ లో పెట్టుకుంటే ఆ హీట్ అనేది దీనికి రావడం వల్ల అంత స్పీడ్ గా గట్టి పడదు. మనం సింపుల్ గా ఈజీగానే చేసుకోవచ్చు. నెక్స్ట్ పౌడర్స్, ఇలాంటి విస్కర్ ఒకటి తీసుకోండి. పౌడర్స్ అన్ని ఒకేసారి వేసినా మీకు ఉండలు కడుతుంది. జస్ట్ కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేయాలి. అలా అయితేనే మీకు ఆ కన్సిస్టెన్సీ అనేది మంచిగా ఉంటుంది. ఓకే,
క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఈ పౌడర్స్ వల్ల చాలా మందికి స్కిన్ డ్రై అవుతుంది. దానికోసం మనం రోజ్ వాటర్ యాడ్ చేసుకుందాం. హండ్రెడ్ గ్రామ్స్ కి 2 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేయండి. రెగ్యులర్ గా మనకి ఇంట్లో స్పూన్స్ ఉంటాయి కదా, ఆ స్పూన్సే సరిపోతాయి. రోజ్ వాటర్ యూజ్ చేయడం వల్ల సోప్స్ ఏమి మెత్తగా అవ్వడం కానీ గట్టిగా అవ్వడం కానీ ఏమి ఉండదు. బట్ నార్మల్ బయట వాటర్ మాత్రం యూజ్ చేయకూడదు. వాటిలో కూడా సాఫ్ట్ వాటర్, హార్డ్ వాటర్ ఉంటుంది కదా, వాటర్లో కూడా మనకి మినరల్స్ ఉండడం వల్ల వాటితో చర్య జరిపిస్తాయి. వీటిలో ఉన్న ఈ బ్యాక్టీరియాస్ ఇవన్నీ అన్నాను కదా, వీటిలో ఉన్న మినరల్స్ అన్ని కూడా ఆ మినరల్స్ తో చర్య జరపడం వల్ల మనకి సోప్స్ అనేవి త్వరగా పాడవుతాయి. అదే రోజ్ వాటర్ అనుకోండి, వాటిలో ఎలాంటి మినరల్స్ ఉండవు. డీమినరలైజ్డ్ వాటర్ తోనే చేస్తారు అండ్ స్టీమ్ తో తీసుకుంటాం కాబట్టి ఆ స్టీమ్ ప్రాసెస్ లో మొత్తం మినరల్స్ అన్ని పోతాయి. దానివల్ల మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. రోజ్ వాటర్ వేసి ఒకసారి విస్కర్తో మిక్స్ చేయండి. నెక్స్ట్ విటమిన్ ఏ క్యాప్సిల్. చెప్పాను కదా, మనకి ఎలర్జీ తగ్గడంతో పాటు స్కిన్ కూడా గ్లోగా ఉండాలి. విటమిన్ ఏ క్యాప్సిల్ 1 or 2 యాడ్ చేసుకుంటే చాలు, బట్ నేను లిక్విడ్ యాడ్ చేస్తున్నాను. విటమిన్ ఈ EVN 400 అని ఉంటుంది, లేదా టోకోఫెరల్ ఉంటుంది, దాని యొక్క రసాయన నామం. ఓకే, నెక్స్ట్ ఇలా తీసుకొని ఇక్కడ మౌల్స్ పెట్టాం కదా, మౌల్స్ అయితే ఫస్ట్ స్టెరిలైజ్ చేసి పెట్టుకోండి. బాగా వాష్ చేసి తుడిచేసి అండ్ దీనికి లైట్ గా బాదం ఆయిల్ గ్రీజ్ చేయండి. సోప్ బయటకు తీసేటప్పుడు మంచి నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా ఈ సోప్ ఎలా అయితే ఫినిషింగ్ ఉందో అంతే ఫినిషింగ్ మనకు ప్రతి సోపు రావాలి అంటే లైట్ గా మౌల్డ్ కి బాదం ఆయిల్ గ్రీజ్ చేయండి. ఎనీ ఆయిల్, బాదం ఆయిల్ అని కాదు, ఎనీ ఆయిల్ మీరు గ్రీజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇలా మౌల్లో పోసేసుకోవాలి. ఇప్పుడు ఇలా బబుల్స్ వచ్చాయి కదా, ఈ బబుల్స్ ని మనం పోగొట్టుకోవాలి. లేదు అంటే సోప్ పై భాగంలో కొంచెం సాఫ్ట్ గా అనిపిస్తుంది. ఓకే, IPA అని ఉంటుంది. జస్ట్ ఇలా స్ప్రే చేస్తే బబుల్స్ అన్ని పోయి సోప్ అనేది హార్డ్ గా వస్తుంది. ఫైనల్ గా ఇది 3 hours అయితే ఉండాలి. తర్వాత మనం రీమోల్డ్ చేస్తే అక్కడ ఉన్నాయి కదా, ఇలా వస్తుంది. 3 hours తర్వాత మనం దీన్ని రీమోల్డ్ చేస్తే ఇంతే గట్టిగా వస్తుంది, ఇంతే హార్డ్ గా ఉంటుంది. ఇది అదే సోప్, స్కిన్ ఎలర్జీ రిమూవల్ సోప్. ఎవరైనా ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్ తోనే చేసుకోవచ్చు, బట్ సోప్ బేస్ అయితే మనం బయట నుంచి కొనుక్కోవాలి. ఫోమ్ అయితే ఇలా వస్తుందండి, చాలా ఫుల్ గానే వస్తుంది ఫోమ్. అండ్ మీకు కావాలి అంటే ఇందులో ఎసెన్షియల్ ఆయిల్ కానీ ఫ్రాగ్రెన్సెస్ కానీ వేసుకోండి, నేచురల్ ప్లాంట్ బేస్డ్ వేసుకోండి. ఇప్పుడు కాస్ట్ అనాలిసిస్ చేస్తే మనకి ఎంత కాస్ట్ అవుతుంది మేడం నియర్ గా ఈ 10 సోప్స్ రావడానికి? సుమారుగా అయితే 1 kg బేస్ 350 రూపీస్ పడుతుంది. మాక్సిమం ఒక 400 లోపు వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ రా మెటీరియల్స్ అన్ని మనకు రెగ్యులర్ గా దొరుకుతాయి. 500 వేసుకున్నా కూడా మనం ఇది 1000 రూపీస్ సేల్ చేసుకోవచ్చు. సపోజ్ 500 పోయినా కూడా ఇంకా 500 మిగులుతుంది. ఓకే, ఇప్పుడు నార్మల్ గా అందరూ ఆర్గానిక్ లైఫ్ స్టైల్ కి అలవాటు అవ్వడానికి మేము ఫ్రూట్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్ తింటున్నాం, వెజిటేబుల్స్, ఆర్గానిక్ వెజిటేబుల్స్ తింటున్నాము. సో దాని వల్ల మాకు ఇన్నర్ గా చేంజ్ ఉంది అని అంటున్నారు. సో ఈ ఆర్గానిక్ సోప్స్ యూజ్ చేయడం వల్ల స్కిన్ బాగుంటది అంటున్నారు. సో ఆ స్కిన్ వల్ల లోపల కూడా, అంటే లోపల హెల్త్ కూడా బాగుంటుందా? ఎస్. ఇప్పుడు సపోజ్ మనము మంజిస్టా కానీ లుకోరిక్ కానీ ఇలాంటివన్నీ తీసుకుంటాం కదా, అవి ఏమవుతాయంటే అడిషనల్ గా ఒకవేళ మనకు హార్ట్ బ్లాక్స్ ఉన్నా కూడా గడ్డ, అదే రక్తం అనేది గడ్డ కడుతుంది కదా, ఆ రక్తాన్ని ఎలా అయితే అది ఫ్లో అయ్యేలా చేస్తుందో, ఈవెన్ మనం యూజ్ చేసే సోప్స్ లో ఉన్న ఆ లుకోరిక్ పౌడర్ కానీ మంజిస్టా పౌడర్ కానీ ఇంటర్నల్ గా కూడా రిజల్ట్ అనేది ఇస్తుంది. సో ఒక రిజల్ట్ రావడానికి ఎన్ని డేస్ టైం తీసుకుంటది? చాలా మందికి ఇన్స్టెంట్ గా వచ్చేసేయాలి, సో అలా వస్తుందా లేదా ఒక లాంగ్ టైం తీసుకుంటుందా?
ఏ సోప్ అయినా, ఏ ప్రొడక్ట్ అయినా, సోప్సే కానివ్వండి, క్రీమ్స్ కానీ, హెయిర్ ఆయిల్స్ కానీ, ఏ ప్రొడక్ట్ అయినా అది మన స్కిన్ మీద వర్కౌట్ అవ్వాలి అంటే మాక్సిమం 45 డేస్ పడుతుంది. హ్మ్. ఆ 45 డేస్‌లో ఈ డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అవుతుంది ఎవరికైనా కూడా. ఓకే. మళ్ళీ కొత్త లేయర్ అనేది వస్తుంది. దానివల్ల మనకి కొత్త లుక్ అనేది వస్తుంది. ఓకే. అలా ఏ ప్రొడక్ట్ మనం యూజ్ చేసినా మాక్సిమం 45 డేస్ వాడితేనే రిజల్ట్ ఉంటుంది. మేడం ఇంకోటి మీరు క్లాసెస్ అన్నారు కదా, సో ఆ క్లాసెస్ జాయిన్ అవ్వడం ఎలాగా? లైక్ మీరు కండక్ట్ చేస్తారు ఆఫ్లైన్ గానీ ఆన్లైన్ గానీ? మేమైతే ఓన్లీ ఆన్‌లైనే కండక్ట్ చేస్తున్నాము. హ్మ్. నార్మల్‌గా చెప్పుకుంటున్నాను. బట్ హ్మ్. నేను ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో పెడుతున్నా గదా! హ్మ్. అక్కడి నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి పర్సనల్‌గా తీసుకుంటున్నాను. ఇది కూడా ఆన్‌లైనే జూమ్ క్లాసెస్. హ్మ్. బట్ నేనైతే మొత్తం డిప్లొమా కోర్స్ ఓకే. నేనొక దీంట్లో డిప్లొమా సెపరేట్‌గా ఉంటాయి. డిప్లొమా అని పెట్టుకున్నాను. మొత్తం డిప్లొమా అని చెప్పి. దీంట్లో ఇందాక చెప్పాను కదా! హెయిర్ కేర్ అని, ఫుట్ కేర్ అని, బాడీ కేర్ అని, లిప్ కేర్ అని, ఐ కేర్ అని ఇలా మొత్తం టోటల్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. మేకప్ ప్రొడక్ట్స్ నుంచి హ్మ్. మొత్తం ఆల్ స్కిన్ అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. హెయిర్ దగ్గర నుంచి ఫుట్ వరకు ఉన్నటువంటి ఆల్ ప్రొడక్ట్స్‌ని నేను పర్సనల్‌గా చెప్పుకుంటున్నాను. ఓకే. దీంట్లోకొచ్చేసరికి 250 ఐటెమ్స్ ఉంటాయి. ఆహా! మాక్సిమం 270 వరకు ఉంటాయి. హ్మ్. అండ్ పీడీఎఫ్, వీడియోస్ కూడా ఇస్తాను. ఓకే. ఆ! ఎంత డ్యూరేషన్ టైమ్? 2 మంత్స్ ఉంటది 2 కోర్స్. మంత్స్ ఉంటుంది. ఇంట్లోనే ఉండే చేసుకుంటున్నాను. మాక్సిమం ఒక 1 మంత్‌కొచ్చి 15,000 నుంచి 1,00,000 వరకు నేను ఎర్న్ చేసుకుంటున్నాను. ఓకే. హ్మ్. దానికైతే ఎంఎస్ఎంఈ సరిపోతుంది. సరిపోతుంది. ఇంట్లో ఉండి చేసుకునే ఎవ్వరికైనా హ్మ్. మైక్రో, స్మాల్, మీడియం బిజినెస్ ఇలా ఎవరమైనా చిన్న తరహా పరిశ్రమలు కానీ, మధ్య తరహా గానీ ఇలాంటివి ఎవరు పెట్టుకున్నా కూడా ఎంఎస్ఎంఈతో మనం రన్ చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ అప్రూవల్‌ది గదా! ఓకే. ఓకే. మీరు అంటే ఇంట్లో ఉండే వుమెన్స్‌కి మీరొక ట్రూలీ ఇన్‌స్పిరేషన్ అని చెప్పొచ్చు. సో, మీరు గూడా ఎవరైనా ఇంట్లో ఉండి ఒక చిన్న బిజినెస్ ఇలాగా ఒక సోప్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మేడంతో కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ మీకిక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో, ట్రైనింగ్ కావాలనుకున్న మేడంతో కాంటాక్ట్ అవ్వండి. దాని తాలూకు డీటెయిల్స్ గాని లేదా మేడం ఎవరైనా రీసేల్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రొడక్ట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారా? వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. చాలా మంది రీసెల్లర్స్ తీసుకుంటున్నారు. ఆల్‌మోస్ట్ ఇవన్నీ రీసెల్లర్స్ కోసమనే చేశాను. ఓకే. అయితే ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా సపోర్ట్ అయితే ఇస్తానండి. అది మనీ పరంగా కాదు గానీ, హ్మ్. జస్ట్ ఒకవేళ ఎవరైనా పేదవాళ్ళైనా గూడా ఫ్రీ క్లాసెస్ ఇస్తాను. ఇస్తారు. ఒకవేళ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఈళ్ళు ఎవరైనా వచ్చినా గూడా ఫ్రీ క్లాసెస్ ఇస్తాను. అలాంటి వాళ్ళు ఎవరైనా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సింపుల్ వేలోనే మనం అంటే పెద్ద మిషనరీస్ కానీ ఇలాంటివి ఏం అవసరం లేదు. సింపుల్‌గా ఇక్కడ చూపించే ఐటెమ్సే జస్ట్ ఇండక్షన్ స్టవ్ అయినా పర్లేదు, నార్మల్ స్టవ్ అయినా పర్లేదు. వితిన్ ఒక 10 మినిట్స్‌లో నేను 1000 రూపీస్ ఎర్న్ చేసుకున్నా గదా! చేసుకున్నారు. అలా ఎవ్వరైనా ఈజీగా సింపుల్ వేలోనే చేసుకోవచ్చు. ఎక్కువ ఇది చేయనవసరం లేదు. సింపుల్ వేలో సాధారణమైన ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ దగ్గర నుంచి ఎవ్వరైనా మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండి. ఓకే. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి వాళ్ళకి మార్కెటింగ్‌లో సపోర్ట్ కావాలంటే మీరు సపోర్ట్ చేస్తారా? కంపల్సరీ ఇస్తాను. ఇప్పుడు ఆల్‌మోస్ట్ స్టూడెంట్స్ అందరికీ నేను సపోర్ట్ ఇస్తాను. జస్ట్ బిజినెస్ ఎలా చేయండి, అలా చేయండని చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను. అండ్ మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, బయటికివ్వాలి అనుకున్నప్పుడు ప్యాకింగ్ చూసారు కదా హ్మ్. ఇందాక. హ్మ్. ప్యాకింగ్ దగ్గర నుంచి మొత్తం టోటల్ నేను క్లాస్‌లో ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. ఓకే. ఒక్క బాటిల్ కూడా లీక్ అవ్వకుండా మనకి సేఫ్‌గా కస్టమర్ దగ్గరికెళ్ళాలి. ఎనీ ప్రొడక్ట్ ఈవెన్ సోప్స్ అయినా సోప్ వ్రాపింగ్ చేసేటప్పుడు దీన్ని మనం బయటకిచ్చేటప్పుడు ఇలా ఇవ్వమనమాట. హ్మ్. జస్ట్ ఇలా వ్రాప్ చేసి మళ్ళీ దీన్ని బబుల్ బబుల్ షీట్‌లో ర్యాప్స్. పెట్టి హ్మ్. బబుల్ షీట్‌లో వ్రాప్ చేసి మళ్ళీ బాక్సెస్‌లో పెట్టి గ్యాప్ అనేది రాకుండా చెయ్యాలి. గ్యాప్ వచ్చింది అనుకోండి, ఈ తొడుకులకి ఇటు అటు కదిలేటప్పుడు సోపు పాడయ్యే ఛాన్స్ ఉంటదనమాట. అలా గ్యాప్ రాకుండా మనం బాక్సెస్‌ని ఎలా ఫిల్ చేసుకోవాలి, బాక్స్‌ని ఎలా వ్రాప్ చేసుకోవాలి, అదంతా మార్కెటింగ్ అంతా గూడా క్లాసెస్‌లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఇస్తాను. ఓకే. ఎవరికైనా క్లాసెస్ కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ ఉంటుంది. ఉంటుంది. సో, చూసారు గదా! ఎవరైనా క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకున్నా, మీరు ట్రైనింగ్ తీసుకుందాం అనుకున్నా, ఆ ట్రైనింగ్ తీసుకొని మీరే ఒక యూనిట్ పెట్టి మార్కెటింగ్ సపోర్ట్ కావాలన్నా ప్రతి దానికి మేడం అయితే హెల్ప్ చేస్తామని చెప్తున్నారు. సో, కాంటాక్ట్ నంబర్ ఇక్కడ అయితే అవైలబుల్‌గా ఉంది. అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా మేడం తాలూకు కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అండ్ యూట్యూబ్ ఐడీ గూడా ఉంది. సో, దాని ద్వారా గూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మేడంతో. సో, మన వైపు నుండి ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ చాలా వస్తూ ఉంటది. సో, అవి మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా! వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఇంట్లోనే ఉండి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.